ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా మాటలు బాగానే వినిపిస్తున్నాయి కదండి? వినిపిస్తున్నాయి గురువు గారు. మనము పోయిన క్లాస్లో మనము ఈశావాస్య ఉపనిషత్తులో 4వ మంత్రం గురించి ఎంతో వివరంగా తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆ 4వ మంత్రాన్ని క్లుప్తంగా చెబుతాను, వినండి. ఆ తర్వాత 5వ మంత్రాన్ని చెబుతాను. చూడండి, ఒకసారి చూసుకోండి. 4వ మంత్రం: అనేజదేకం మనసోజవీయ ఏన దేవ న ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యానత్యేతి తిష్టతి అస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఏమని చెప్పాను అంటే, ఈ మంత్రంలో ఏం చెప్తున్నారు చెప్పండి? ఆత్మస్వరూపం, మన ఆత్మస్వరూపం యొక్క లక్షణాలని చెప్తున్నారు అన్నమాట. ఎన్నొచ్చాయి లక్షణాలు చెప్పండి? నిన్న రాసుకున్నారు. మొత్తం ఎన్ని లక్షణాలు చెప్పారు ఇందులో? 7 లక్షణాలు. మొట్టమొదటిది ఏది? అనేజత్. అనేజత్ అంటే కదలనిది. ఇది మొదటి లక్షణం. మన ఆత్మస్వరూపం మొదటి లక్షణం ఏమిటంటే అది కదలదు. ఎందువల్ల కదలదు అంటే అది అంతటా పరిపూర్ణంగా నిండిపోయి ఉంటుంది కాబట్టి అది కదలడానికి వీలు లేదు. అందువల్ల అది అచలం. ఇది ఆత్మ యొక్క మొదటి లక్షణం. రెండవది ఏది? ఏకం. అది ఏకస్వరూపం. మనకు కనిపించే రూపాలు ఎన్నో ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు, కోటాను కోట్లు ఉండొచ్చు, కానీ వాటన్నింటిని మూల స్వరూపం మాత్రము ఒక్కటే. అదే మన స్వరూపం, మన ఆత్మస్వరూపమై ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత లక్షణం ఏమిటి? మనసో జవీయ. ఇక్కడ జవం అంటే వేగము, జవీయం అంటే ఇంకా ఎక్కువ వేగం. జవం, జవీయ, జవిష్ఠ. జవిష్ఠ అంటే ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ, అన్నిటికంటే వేగం కలది. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పలేదు. ఎందువల్ల? ఎందుకంటే జగత్తు కంటే ఆత్మ వేగంగా పరిగెడుతుంది అని చెప్పడం కోసము జస్ట్ ఇది మిడిల్ డిగ్రీ వాడారు. మిడిల్ డిగ్రీ పేరు ఏం పేరు? కంపారిటివా, సూపర్లేటివ్? సరే, ఓకే. కాబట్టి మనసోజవీయ అంటే మనసు కంటే కూడా గురువు గారు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వెనక నుంచి. చూశాను కృష్ణ గారు, నేను మైక్ దగ్గర పెట్టుకుంటాను, సరిపోతుంది. అన్ని కూడా సెట్ చేసి కూర్చున్నాను. కాబట్టి చూడండి, మనసోజవీయ అంటే అర్థం ఏమిటి? మన ఆత్మస్వరూపం అనేది మనస్సు కంటే వేగవంతమైనది. అంటే మనస్సు కంటే ముందే పరిగెడుతూ ఉంటుంది, మనస్సు కంటే ముందే చేరుకుంటుంది. మన మనస్సు దేని గురించి అయితే తలుచుకుంటుందో, ఏ ప్రదేశం గురించి అయితే తలుచుకుంటుందో అక్కడికి మనస్సు కంటే ముందే మన ఆత్మస్వరూపం చేరి ఉంటుంది. అంటే మన అహం స్ఫురణ చేరి ఉంటుంది. అంతే. ఇది మరొక లక్షణం. తర్వాత లక్షణం ఏమిటి? ఇది దేవతలకు అతీతంగా ఉంటుంది. ఏ దేవతలకు అందదు. అంటే దీని అంతరార్థం ఏమని చెప్పాను? ఇక్కడ దేవతలు అంటే ఇంద్రియాలు. కాబట్టి మన ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి కూడా అతీతంగా ఉంటుంది మన ఆత్మస్వరూపం. తర్వాత ఇంకొక లక్షణం ఏమిటి? ఉన్న చోటనే ఉంటుంది. మన ఆత్మ అనేది ఉన్న చోటనే ఉంటుంది, కానీ అన్నిటికంటే ముందు పరిగెడుతూ ఉంటుంది. తర్వాత చివరి లక్షణం ఏమిటి? మాతరిష్వా దధాతి. మాతరిష్వ అంటే వాయువు లేదా ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మరో పేరే క్రియాశక్తి. కాబట్టి మన ఆత్మస్వరూపంలో క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అనే శక్తులు స్థాపితమై ఉంటాయి. అంటే వాటన్నిటికీ మన ఆత్మస్వరూపం అనేది ఆధారంగా ఉంటుంది. ఇవి మర్చిపోవద్దు.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. మన ఆత్మస్వరూపము అన్నిటికంటే ముందే వెళుతూ ఉంది, అన్నిటికంటే ముందే చేరుకుంటుంది అంటే దాని అర్థం ఏమిటి చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి, ఆలోచించండి. అన్నిటికంటే ముందే పోతుంది అంటే ఎలా, ఏ విధంగా? ఇప్పుడు ఈ సరే ఫస్ట్ ఇక్కడి నుంచి చూద్దాం. మన మనస్సు ఉంది కదా, మనస్సు కంటే వేగంగా వెళ్తుంది అని ఎలా చెప్పగలము, ఏ విధంగా చెప్పగలము చెప్పండి. అంతటా వ్యాపించింది. ఓకే, ఇంకొక విధంగా ఎలా చెప్పగలం? ఆత్మస్వరూపం అనేది ఇక్కడ అక్కడ అంతటా వ్యాపించి ఉంది కాబట్టి అది అన్నిటికంటే ముందు ఉందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చేరుకోవడం చెప్తున్నాడే. చేరుకోవడం అంటే కదలికతో కూడుకున్నది. ఇది ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు ఆకాశం అనుకోండి, ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అంటున్నారా? ఉండండి, స్టాండ్ ఈరోజు కొంచెం లూజ్ ఉంది, ఈ స్టాండ్ కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి, జస్ట్ ఒక్క నిమిషం, నేను స్టాండ్ ఫిక్స్ చేస్తాను. ఎక్కడున్నాం? కాబట్టి మనస్సు కంటే మన ఆత్మస్వరూపం ముందే చేరుకుంటుంది అంటే దాని అర్థం ఏమిటంటే, ఈ పాయింట్ బాగా వినండి, అందరూ శ్రద్ధగా వినాలి. మన ఆత్మస్వరూపం యొక్క వెలుగులోనే మన మనసు పనిచేస్తూ ఉంటుంది, మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, మన ప్రాణము పనిచేస్తూ ఉంటుంది. మొత్తము ఈ జగత్ కూడా దేని వెలుగులో పనిచేస్తూ ఉంటుంది అంటే మన ఆత్మ, అంటే మన అహం స్ఫురణ అనే వెలుగులో అవి పనిచేస్తుంటాయి. పని చేయడం అంటే అర్థమేమిటి? మనస్సు యొక్క పని ఏమిటి? సంకల్ప వికల్పం. అంటే ఆత్మ యొక్క వెలుగులోనే, అంటే మన ఆత్మ యొక్క వెలుగు పడితేనే మనస్సు సంకల్పించగలదు, సంకల్పించి ఫలానా ప్రదేశానికి వెళ్ళగలదు. అది ఇక్కడ అర్థం. అలాగే బుద్ధి అనేది మన ఆత్మ వెలుగు పడినప్పుడే అది నిశ్చయించగలదు, నిర్ణయం తీసుకోగలదు. అలాగే కన్ను, మన ఆత్మ వెలుగు పడినప్పుడే మన కన్ను దేనినైనా చూడగలదు, చెవి వినగలదు, నాలుక రుచి చూడగలదు, తర్వాత కాలు నడవగలదు, నోరు మాట్లాడగలదు, చివరికి మన ప్రాణాలు కదలగలవు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయగలవు. ఇవన్నీ జరగాలంటే దేని వెలుగు పడాలి చెప్పండి? దేని వెలుగు ప్రసరించాలి? ఆత్మ వెలుగు. మన ఆత్మ స్వరూపం యొక్క వెలుగు అంటే మన అహం స్ఫురణ, మన కాన్షియస్నెస్ యొక్క వెలుగు పడితేనే ఇవన్నీ పనులు చేస్తాయి. కాబట్టి అంటే దీని అర్థం ఏమిటి? ముందు ఆత్మ వెలుగు ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఆ వెలుగులో ఇవన్నీ ప్రయాణం చేస్తుంటాయి. ఈ పాయింట్ కూడా బాగా వినండి. అన్నిటికంటే ముందు ఏది ప్రయాణం చేస్తుంటుంది? ఆత్మ వెలుగు, మన అహం స్ఫురణ అనే వెలుగు, అది ప్రయాణం చేస్తూ ఉంటే దాని వెలుగులో ఇవన్నీ, దాని వెనకాల ఇవన్నీ పని చేస్తూ పరుగులు తీస్తూ ఉంటాయి. చూడండి, ఇది చెప్పగానే మీ మనస్సుకు ఏది గుర్తుకు రావాలి చెప్పండి? మీరు ఆలోచిస్తే గుర్తుకొస్తుంది. ఎప్పుడైనా మీరు రైలును చూసారా? రైలు అద్భుతం. ఇక మీదట రైలును చూసినప్పుడు మీ భావన పూర్తిగా మారిపోతుంది. చెప్పండి, రైలుకు బోగీలు ఉంటాయి కదా, కంపార్ట్మెంట్స్. అన్ని బోగీల కంటే ముందు ఏది ఉంటుంది చెప్పండి? రైలుకు ఏది ఉంటుంది? ఇంజన్ ఉంటుంది. ఇంజన్ కంటే ముందు ఏముంటుంది చెప్పండి? ఇక్కడ చెప్పాలి, మీరు చెప్పగలగాలి. ఇంజన్ కంటే ముందు లైట్ ఉంటుంది. చూసారా? దాని వెలుగులో ఇవన్నీ ప్రయాణం చేస్తున్నాయి. ఏవి? ఇంజను, దాని వెనకాల ఆ బోగి, దాని వెనకాల ఇంకొక బోగి. చూడండి, ఇవన్నీ కూడా దేని వెలుగులో ప్రయాణం చేస్తున్నాయి? ఆ ట్రైన్ యొక్క వెలుగు, ఆ
ఆ లైట్, ఆ పెద్ద ట్యూబ్ లైట్ అనే వెలుగులో ఇవి ప్రయాణం చేస్తున్నాయి. అలాగా మన మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం మన శరీర ప్రాణాలు అన్నీ కూడా దేని వెలుగులో పనిచేస్తూ కదులుతున్నాయి? చెప్పండి, దేని వెలుగులో? ఆత్మ వెలుగులో. స్వర్ణ. మళ్ళీ మీరు ఆత్మ అంటే దిక్కులు చూడొద్దు. ఆత్మ అంటే మీ స్వరూపమే. ఆత్మ అనగానే నా అసలైన రూపమే. స్ఫురణ అనుకోండి, అంటే మీ కాన్షియస్నెస్. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో కాదు, మీ కాన్షియస్నెస్. కాబట్టి ఇక్కడ అసలైన వెలుగు ఏమిటి? మీ కాన్షియస్నెస్, మీ స్ఫురణ. అది అసలైన వెలుగు. మీరంతా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీ ఇంట్లో వెలుగు ఉందా లేదా? చూడండి, ఉందా లేదా వెలుగు? అది కేవలం మామూలు వెలుగు. వింటున్నారా? అసలైన వెలుగు ఏది? మీ స్ఫురణ. అంటే ఇప్పుడు ఉన్నట్లుండి మీ ఇంట్లో కరెంటు పోయింది అనుకోండి, అప్పుడు మీ రూమ్ అంతా కూడా చీకటి అయిపోతుంది కదా. ఓకే, చీకటి అయిపోతుంది. కానీ మీ స్ఫురణ చీకటి అవుతుందా? చీకటి అయిపోతుందా? అది చీకటి కాదు. అంటే మీలో ఉండే ఆ అవేర్నెస్ అనేది అది పోదు. వింటున్నారా? మహా అయితే మీ రూము చీకటి అవుతుంది. ఆ చీకటిలో కూడా ఏ వెలుగు ప్రకాశిస్తుంది? మీ స్ఫురణ అనే వెలుగు, మీ అవేర్నెస్ అనే వెలుగు ప్రకాశిస్తూ ఉంది. మీరు ఆ అవేర్నెస్ను పట్టుకోగలిగితే, మీ స్ఫురణను పట్టుకోగలిగితే, అప్పుడు ఇక మీకు చీకటే ఉండదు. అంటే చీకటిలో కూడా మీరు ఎంతో స్పష్టంగా చూడగలరు. అది కాబట్టి మహాయోగులు, మహర్షులు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. వారు చూడడానికి వారికి కన్ను అవసరం లేదు, శబ్దాలు వినడానికి చెవులు అవసరం లేదు. వింటున్నారా? అన్నీ కూడా మరి దేంతో చేస్తుంటారు? మనస్సు. వాళ్ళకు మనస్సు ఒక్కటి చాలు. వాళ్ళ మనస్సు సమాధి స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల సహకారం లేకుండానే వారి మనస్సు అన్నీ తెలుసుకోగలదు, సర్వాన్ని తెలుసుకోగలదు. అందుకే వారు సర్వజ్ఞులై ఉంటారు. కాబట్టి అర్థమైంది కదా ఇప్పుడు. ఆ ఆత్మ అన్నిటికంటే ముందు వెళ్ళిపోతుంది అంటే దాని అర్థం ఏమిటి? దాని వెలుగు, ఆత్మ ప్రకాశము. ఆత్మ ప్రకాశం అనేది అన్నిటికంటే ముందు వెళ్ళిపోతూ ఉంటుంది. మిగతావన్నీ కూడా దాని ప్రకాశంలో ముందుకు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా ఈ అసలైన పాయింట్? ఏమిటి అసలైన పాయింట్? ఇవన్నీ కూడా ఆత్మను దాటి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి? చెప్పండి. ఈ ఆత్మ ప్రకాశం లేకపోవడం వల్ల. అది ఇప్పుడు ఉదాహరణకి రైలే తీసుకోండి. రైలు, అవును గురువు గారు, ముందు ఆ లైటే ఎందుకు ఉండాలి? ఒక పని చేస్తాము, ముందు ఇంజిన్ పెడతాము, తర్వాత ఇంజిన్ వెనకాల బోగి పెడతాము, ఆ బోగి వెనకాల లైట్ పెట్టి తర్వాత ఇంకొక బోగీలు తగిలించి ట్రైన్ని నడుపుదాం అన్నారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. పొద్దున ఉదయం పూట ఎట్లా వెళ్తారు, కానీ నైట్ పూట ఇంజిన్ ముందర పెట్టి లైట్ను దాని వెనకాల పెట్టి నడిపితే ట్రైన్ ఏమవుతుంది? పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అలాగే ఈ ఇంద్రియాలు వాటి ఆత్మను దాటి మేము వెళ్ళాలి అనుకుంటే వాటికి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అంటే వాటికి అసలు ఉనికే లేకుండా పోతుంది. ఇది పాయింట్. అసలు ముందు అది అసంభవం. ఆత్మను దాటి మనస్సు వెళ్ళడం అంటే అర్థం ఏమిటి? ఆత్మ అవసరం లేకుండానే మనస్సు సంకల్పించగలగాలి, ఆత్మ అవసరం లేకుండానే బుద్ధి నిశ్చయించగలగాలి, ఇంకా అన్నిటికీ వర్తిస్తుంది. ఆత్మ ప్రకాశం యొక్క అవసరం లేకుండానే కన్ను చూడగలగాలి, చెవి వినగలగాలి. అది సాధ్యమా? అసంభవం. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఈ ఇంద్రియాలన్నీ కూడా జడ వస్తువులు. అంటే ఒక మొద్దు వంటివి, కథలని ఒక మొద్దుల వంటివి. కాబట్టి మరి దీనిని కదిలించేది ఏది? ఈ మొద్దు లాంటి ఇంద్రియాలను, మొద్దు వంటి ఈ శరీరాన్ని ఏది కదిలిస్తుంది అంటే ఇదే మన ఆత్మశక్తి. వాటన్నింటినీ కదిలిస్తుంది, వాటన్నింటికి జీవాన్ని ఇస్తుంది. అందుకనే దాన్ని ఏమన్నారు? జీవభూత మహాబాహో యజేదం ధార్యతే జగత్ అని భగవంతుడి గీతలో చెప్పాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకృతి అనేది లేదా ఆ పరమాత్ముడి శక్తి రెండు విధాలుగా ఉంటుంది, జడశక్తి, చైతన్య శక్తి.
ఈ జడశక్తి అనేది అసలైన శక్తి కాదు, ఇది కేవలం ఒక మొద్దు లాంటి శక్తి. మరి దానికి కూడా ఆధారంగా ఒక మహాశక్తి ఉంది, అదే చైతన్య శక్తి లేదా ఆత్మశక్తి. అది అన్నింటినీ నడిపిస్తూ, అది సాక్షిగా ఉంటూ అన్నింటినీ నడిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దానికి నడిపించాలి అనే ఇచ్చ కూడా లేదు, దాని సాన్నిధ్య మాత్రం చేత ఇవన్నీ కూడా ఆయా పనులు చేసుకుంటూ ఉంటాయి. ఉదయం సూర్యోదయం కాగానే అందరూ కూడా ఆ సూర్యుడి వెలుగులో వారి వారి పనులు చేసుకుంటున్నారా లేదా? చెప్పండి చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నారు. అలాగా మరి సూర్యుడు ఏమన్నా చెబుతున్నాడా, నాయనా నేను ఉదయించాను, అందరూ లేవండి, ఇదిగో నా కిరణాలు మీ మీద ప్రసరింపజేస్తున్నాను, అందరూ కూడా లేచి పనులు చేసుకోండి నాయనా, చేసుకుంటారా నాయనా అని చెప్పి బ్రతిమలాడుతున్నాడా? లేదు. ఆ సూర్యుడు ఉదయిస్తే చాలు, ఆయన కిరణాలు పడితే చాలన్నమాట, అందరూ కూడా చక పనులు చేసుకుంటూ యాక్టివ్ అయిపోతున్నారు. అలాగా ఈ ఆత్మ ప్రకాశం అనేది పడితే చాలు, అన్ని ఇంద్రియాలకు కూడా జీవం అనేది వస్తుంది. అది జీవం వచ్చి అవన్నీ కూడా వాటి పనులు క్రియలు చేసుకుంటూ ఉన్నాయి. అది తర్వాత మన ఆత్మస్వరూపం అనేది అన్ని శక్తులకు ఆధారంగా ఉంది. ప్రధానంగా జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. వింటున్నారు కదా? క్రియాశక్తి అనేది ఎంతో ప్రధానమైనది. మన క్రియాశక్తి లేదా ప్రాణశక్తి అనేది ఏం చేస్తుంది చెప్పండి? ఈ పాయింట్ అందరూ బాగా వినాలి. ఇప్పుడు ఈ టైంలో వెళ్ళిపోకండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రాణశక్తి అనేది ఏం చేస్తుంది చెప్పండి? పదార్థాన్ని అది విభజిస్తుంది. నా మాటలందరికీ బాగా వినిపిస్తున్నాయా? చెప్పండి. ఈ పాయింట్ రాసుకోండి. ప్రాణశక్తి అనేది ఏం చేస్తుందంటే అది పదార్థాన్ని విభజిస్తుంది, రకరకాలుగా అది విభజిస్తుంది. ఇది మీకు బాగా తెలియాలంటే మొన్న నేను ఒక వీడియో చూశానండి, అది చూడగానే నాకు ఈ అద్వైతము, ఈ ఆత్మజ్ఞానం అనేది అక్కడ కూడా కనిపించింది. ఇంతకు ఆ వీడియో ఏంటంటే ఒక సైంటిస్టు మైక్రోస్కోప్ పెట్టి రికార్డ్ చేశాడు. అద్భుతం. ఒక కణం ఉంటుంది చూడండి, ఏక కణం, సింగిల్ సెల్ అనేది అది దాంట్లో ప్రాణము చేరిన తర్వాత అది చక అది ఆ సింగిల్ సెల్ అనేది అది డివైడ్ అవుతూ అట్లా అవుతూ ఒక ప్రాణి రూపం దాలుస్తుంది. అది ఒక శరీర రూపాన్ని దాలుస్తుంది. అది ఎంతో అద్భుతంగా రికార్డ్ చేశారు. చూశారు ఎవరన్నా మీలో ఆ వీడియోను? నేను చూడకపోతే మన గ్రూప్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఎంత అద్భుతంగా రికార్డ్ చేశాడంటే అది ఒకే ఒక కణం, ఏక కణం, దాంట్లో ఒక శక్తి అనేది ఇంజెక్ట్ అవుతుంది, అదే ప్రాణశక్తి. దయచేసి మ్యూట్లో పెట్టేసుకోవాలి. ఎవరో అన్మ్యూట్ చేశారు. కృష్ణ గారు మ్యూట్లో పెట్టేసుకోండి. చూడండి, ఆ కణములో ఈ ప్రాణశక్తి చేరగానే ఈ ప్రాణం ఏం చేస్తుంది? ఆ కణం అనే పదార్థాన్ని అనేకంగా చేస్తుంది. అదే కణాన్ని విభజించుకుంటూ అలా పోతూ ఏం చేసింది? అది ఒక శరీరాన్ని నిర్మించింది, ఒక పిండాన్ని తయారు చేసింది. తర్వాత ఆ పిండాన్ని కూడా అలా తయారు చేసుకుంటూ పోతూ ఒక శరీరాన్ని తయారు చేసింది. తర్వాత అది తల్లి గర్భం నుండి బయటికి వచ్చేలా అదే ఆ ప్రాణవాయువే చేసింది. తర్వాత ఆ తల్లి గర్భం నుండి ఆ శరీరం బయటకు వచ్చిన తర్వాత, బిడ్డ రూపంలో బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ప్రాణశక్తి అక్కడితో ఆగిపోతుందా? లేదు. అలా పనిచేస్తూ ఏం చేస్తుంది? ఆ బిడ్డ శరీరాన్ని ఇంకా పెద్దగా చేస్తుంది, ఆ బిడ్డను చిన్న బాలుడుగా చేస్తుంది. తర్వాత ఇంకా అది ఆ శరీరాన్ని ఇంకా విభజిస్తూ ఆ బాలుడిని యువకుడిగా చేస్తుంది. చూడండి, తర్వాత ఆ యువకుడిని మధ్య వయస్కుడిగా చేస్తుంది, తర్వాత అతన్ని వృద్ధుడిగా చేస్తుంది. అంటే శరీరాన్ని క్షీణింపజేస్తుంది. తర్వాత అదే ప్రాణశక్తి ఏం చేస్తుంది? చివరికి ఆ బలాన్ని తీసుకుంది. అదే ప్రాణశక్తి ఆ శరీరపు యొక్క బలాన్ని హరించుకొని చివరికి అదే ప్రాణశక్తి నిష్క్రమిస్తుంది. చూడండి, అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
ప్రాణశక్తి. మాతరిష్వ అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఏం చేస్తుందంటే ఒక పదార్థాన్ని ఈ విధంగా విభజిస్తుంది. ఇక్కడ పదార్థం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక శరీరాన్ని చూస్తున్నారు. ఇక్కడ అసలైన పదార్థం ఏమిటి? బ్రహ్మాండం. బ్రహ్మాండం అనేది ఇప్పుడు మీ శరీరాలను ఏకగణంతో మొదలుపెట్టి ఎలా అయితే మీ శరీరాలను ఆ ప్రాణశక్తి విభజిస్తూ విభజిస్తూ మార్పు చేస్తూ ఉందో, సృష్టి స్థితి లయం చేస్తూ ఉందో, అలాగే ఈ బ్రహ్మాండం అనే ఒక మహా శరీరాన్ని లేదా ఒక మహాకణాన్ని అదే ప్రాణశక్తి ఎన్నో రూపాలుగా విభజిస్తూ ఉంది. చూడండి, దీన్ని బట్టి ఏమర్థమైంది చెప్పండి? దీన్ని బట్టి ఏమర్థమైంది? మూలము ఒక్కటే, మూల పదార్థము ఒక్కటే. ఇది పాయింట్. ఇది మాత్రం మర్చిపోకూడదు. మనకు కనిపించే రూపాలు ఎన్ని ఉన్నా వాటి మూల పదార్థం, మూల స్వరూపం ఒక్కటే. మరి ఆ మూల పదార్థాన్ని ఈ క్రియాశక్తి లేదా ప్రాణశక్తి అనేది అనేక రూపాలుగా మారుస్తూ ఉంది. వింటున్నారా? జ్ఞాని అయిన వాడు జ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది చెప్పండి? జ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది, అజ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు జ్ఞాని అంతా తన స్వరూపంగా చూస్తాడు. ఇప్పుడు చెప్పిన ఉదాహరణను ఆధారంగా చేసుకొని చెప్పండి. అంటే జ్ఞాని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే మూల పదార్థాన్నే పట్టుకుంటాడు. అది కాబట్టి ఈ ప్రాణశక్తి జ్ఞానిని మోసం చేయలేదు, లేదా మాయాశక్తి జ్ఞానిని మోసం చేయలేదు. అజ్ఞానిని మోసం చేయగలదు. అంటే ఒకే కణాన్ని రకరకాల రూపాలుగా మార్చి చూపించింది అనుకోండి, అజ్ఞాని ఎలా చూస్తాడు? అరే రే, అవునే, ఇదేదో వేరుగా ఉందే, దీనికంటే అది వేరుగా ఉందే, దానికంటే ఇది అందంగా ఉందే అనే దృష్టితో చూస్తుంటాడు అజ్ఞాని. కానీ జ్ఞాని ఎలా చూస్తాడు? ఇదంతా కూడా ఏక కణమే కదా. చూడండి, ఇదంతా కూడా మాయాశక్తి ఒకే ఒక కణాన్ని ఇన్ని రకరకాల రూపాల్లోకి మార్చింది కదా, కాబట్టి ఎక్కడ చూసినా అదే ఉంది అనే దృష్టితో చూస్తాడు. ఇంకా డీప్గా పోయి ఎక్కడ చూసినా అంతటా ఆత్మస్వరూపమే ఉంది అనే దృష్టితో చూస్తుంటాడు. అంటే స్ఫురణయే ఉంది, లేదా సచ్చిత్ స్వరూపమే ఉంది, లేదా అస్థి భాతియే ఉంది అనే దృష్టితో చూస్తూ ఉంటాడు. కాబట్టి చూడండి ఎంత డెప్త్ పాయింటో ఇది. అర్థమైందా లేదా ఈ పాయింట్ నేను చెప్పింది? చెప్పండి. కాబట్టి ప్రాణశక్తి ఏం చేస్తుంటుంది చెప్పండి? పదార్థాన్ని ఒకే ఒక పదార్థాన్ని అనేకంగా విభజిస్తుంది. ఈ పాయింట్ రాసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకా 5వ మంత్రం చూద్దాం. 5వ మంత్రం చూడండి, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. అద్భుతం. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. చూడండి, ఇక్కడ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి, క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. మామూలు వాళ్లకు ఇదేమీ అర్థం కాదు, వెంటనే పుస్తకాన్ని పక్కన పడేస్తారు. ఎందుకని? చూడండి, దీని అర్థం ఏమిటి? అది చలిస్తుంది, చలించదు, లేదా అది కదులుతుంది, కదలదు. అది దూరంగా ఉంటుంది, అలాగే అతి దగ్గరగా ఉంటుంది. అది లోపలంతటా వ్యాపించి ఉంటుంది, అలాగే బయటంతటా వ్యాపించి ఉంటుంది. చూడండి ఎలా ఉందో. కాబట్టి అందుకనే ఈ ఉపనిషత్తులు గురుముఖతః నేర్చుకోవాలి. దీన్ని మీరు ఎలా సమన్వయం చేస్తారు? మీకు ఒక స్పష్టమైన దృష్టాంతము దొరికితే తప్ప ఇవేవి అర్థం కావు. అందుకనే మనకు ప్రపంచమే దృష్టాంతం. చెప్పండి, దీనికి దృష్టాంతం ఏది తీసుకుంటారు మీరు? ఇప్పుడు ఉదాహరణకి అది దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. దీనికి కరెక్ట్ దృష్టాంతం తీసుకోండి అయ్యా. అది ఎలా ఉండాలంటే అది దూరంగా ఉండాలి మీకు, అదే సమయంలో అది మీకు దగ్గరగా కూడా ఉండాలి. అలాగే అది లోపల వ్యాపించి ఉండాలి, అదే సమయంలో బయట వ్యాపించి ఉండాలి. ఇంకా ఈ పాటికే తెలిసిపోయి ఉండాలి, మీరు ఇంకా ఆలోచించకూడదు.
ఏది చెప్పండి? ఆకాశం గురువు. కరెక్ట్, అద్భుతం. ఆకాశం ఖాళీ. చూడండి, ఖాళీ. ఆకాశం యొక్క గొప్పతనం చూడండి అయ్యా. ఇప్పుడు ఆకాశం అనేది మీకు దూరంగా ఉందా లేదా? పైకి చూడండి, పైకి చూస్తే అవును గురువు గారు అమ్మ ఎంతో దూరంగా ఉంది అని చూస్తారు. ఆ ఆకాశమే మీకు ఎంతో దగ్గరగా ఉంది. ఎక్కడుంది? ఇప్పుడు మీ చుట్టుపక్కల చూడండి, మీ గదిలో మీ చుట్టుపక్కల చూడండి, ఏముంది? అదే ఆకాశం. చూసారా? సరిపోయింది ఈ కండిషన్. ఇంకొక కండిషన్ ఏమిటి? అది లోపల ఉంటుంది, బయట ఉంటుంది. ఉందా లేదా ఆకాశం? చెప్పండి. అది మీ ఇంటి లోపల ఉంది, బయట ఉంది. అలాగే మీ శరీరం లోపల ఉంది, బయట ఉంది. చూడండి. అయితే ఇది ఆకాశం అనేది ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏది? అది కదులుతుంది, కదలదు. ఇక్కడ పోతుంది, ఇక్కడ ఆకాశం చేతులు ఎత్తుంది. అది కదలదు అనేంతవరకు ఒకటే. ఆకాశం అనేది కదలదు. మరి కదులుతుంది అంటున్నారే, అంటే ఆకాశానికంటే అతీతమైంది ఏదో ఉంది అని తెలుసుకోవాలి. లేకపోతే ఇంకా ఆకాశమే, వితౌట్ ఎనీ డౌట్ ఆకాశమే ఆత్మ. అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే ఆకాశానికంటే సూక్ష్మమైన చిదాకాశం గురించి, మన ఆత్మస్వరూపం గురించి చెప్తుంది. అంటే మన ఆత్మస్వరూపం అనేది ఎలాంటిదంట? అది కదులుతుంది, అదే విధంగా కదలదు. ఎలా చెబుతారు చెప్పండి మీరు? దీన్ని ఎలా సమన్వయం చేస్తారు? దీనికి దృష్టాంతం ఏమిటంటే కళ, స్వప్నం. ఇప్పుడు మీరు కలగంటున్నారయ్యా. మీరు కలగనేటప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఉన్న చోటనే ఉంటారు. ఓకే. కానీ ఆ కళలో కదిలిపోతూ ఉంటారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఒకే సమయంలో మీరు కదలకుండా ఉన్నారు, కదిలిపోతూ ఉన్నారు. అవునా కాదా? చెప్పండి. అది అలా. అదే విధంగా మన ఆత్మస్వరూపం అనేది కదలకుండా ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది. దీనికి ఇంకొక దృష్టాంతం చెప్పాను నిన్న. ఏమిటది? సముద్రం. సముద్రాన్ని కూడా తీసుకోవచ్చు. సముద్ర గర్భం అనేది కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. దాని పైభాగం అనేది అలలతో కూడుకొని అది కదులుతూ పోతూ ఉంటుంది. మరి సముద్రం అనేది ఎంత కదిలినా దాని పరిధిలో అది ఉంటుందా లేదా? చెప్పండి. ఉంటుంది. అది దాని పరిధిలో అది అంటే ఉన్న చోటనే ఉండడము, కదులుతూ ఉండడం. ఉన్న చోటనే ఉంటుంది, అది కదులుతూ పోతూ ఉంటుంది. సముద్రం కంటే కూడా ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్వప్నం. ఇది ఇంకా పర్ఫెక్ట్. సముద్రం కన్నా అక్కడన్నా ఏమైనా డౌట్స్ వస్తాయండి. ఇక్కడ స్వప్నంలో చూడండి, మీరు ఉన్న చోటనే ఉంటారు, కానీ కలలో కదిలిపోతూ ఉంటారు. అలాగా మన ఆత్మస్వరూపం లేదా మన అహం స్ఫురణ అనేది అది వాస్తవికంగా, మన అహం స్ఫురణ అనేది వస్తు సిద్ధంగా కదలదు, కానీ బుద్ధి సిద్ధంగా కదిలిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత తద్దూరే తద్వంతికే, ఇది చెప్పాం. అది దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. ఇది చాలా సులభమయ్యా మీరు నేర్చుకోవడానికి. ఈ 4వ మంత్రం అన్నా కష్టము మీకు, ఇది సులభం. నేను చెప్తాను, పలకండి. 5వ మంత్రం. తదే జతి తన్నై జతి. చెప్పండి. తదే జతి తన్నై జతి. తదే జతి తన్నై జతి. తదే జతి తన్నై జతి. తద్దూరే తద్వంతికే. తద్దూరే తద్వంతికే. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. కాబట్టి ఇది బాగా నేర్చుకోండి. ఇది నోటికి కూడా సులభంగా వస్తుంది.
ఎందుకంటే అందరూ కూడా మ్యూట్లో పెట్టేసుకోండి. ఇవి నోటికి నేర్చుకోవడం వల్ల మీరు స్మరిస్తూ ఉండొచ్చు. మీరు ఎప్పుడు కావాల్సితే అది అప్పుడు ఇవి స్మరిస్తూ ఉండొచ్చు. పైగా మీరు ఈ పదాలను పలకడం వల్ల అనుకోకుండా మీ మనస్సు అప్రయత్నంగా ఆ స్థితిలో ఉండిపోతుంది. వింటున్నారా? మీరు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, వింటున్నారా? ఏదో ఆలోచిస్తూ మీ నోటి వెంట అప్రయత్నంగా మీ నోరు ఇది పలికింది అనుకోండి, తదే జతి తన్న ఈ జతి తద్దూరే తద్వంతికే, అప్పుడు వెంటనే మీ అటెన్షన్ మారిపోతుంది. వింటున్నారా? అది అంటే వెంటనే మీ అటెన్షన్ అనేది ఆత్మస్వరూపం మీద, మీ మూల స్వరూపం మీద పడుతుంది. అప్పుడు ఇక అనవసరమైన ఆలోచనలు ఆపేస్తారు. వింటున్నారా? అది అందుకనే ఇవి బాగా నేర్చుకోండి. అయితే ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, పోయిన క్లాస్లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ ఉపనిషత్తులన్నీ కూడా దేని గురించి చెప్తున్నాయి? ఆత్మ గురించి చెబుతున్నాయంటే ఏమిటి అర్థం చెప్పండి? ఏమిటి అర్థము? ఆత్మ గురించి చెప్తున్నాయంటే నా అసలైన రూపం గురించే చెబుతున్నాయి, నా మూల స్వరూపం గురించే చెబుతున్నాయి అని అనుకోవాలి. అది విషయం. కాబట్టి ఉపనిషత్తులు చెప్పేది మీ గురించే, మీ అసలైన రూపం గురించే. ఇది తెలుసుకుంటే మీరు ఎంతో శ్రద్ధగా వింటారు, లేకపోతే ఇంకా మీకు శ్రద్ధ అనేది కలగదు. అవి దేని గురించో చెబుతున్నాయి అనుకుంటారు. కాబట్టి ఇదే అపరోక్షానుభూతి అంటే ఇదే. ఏది? ఉపనిషత్తులు ఏదో చెప్పడం లేదు, నా గురించే, నా అసలైన రూపం గురించే చెబుతున్నాయి అనుకుంటూ వింటే అది అపరోక్షానుభూతి, అపరోక్షానుభవానికి దారితీస్తుంది. అలా కాదు, ఈ ఉపనిషత్తులు ఏదో ఆత్మ గురించి చెబుతున్నాయి అనుకుంటూ వింటే అది పరోక్షమే, పరోక్షానుభూతి. మీరు ఇలా పరోక్షంగా ఎంతకాలం విన్నా కూడా మీకు ఆత్మానుభవం కలగదు. అంటే ఇక మోక్షం అనేది మీకు సిద్ధించదు. మరి ఎప్పుడు సిద్ధిస్తుంది? మీరు అపరోక్షంగా ఈ ఉపనిషత్తు చెప్పే ఈ బోధన మీరు అపరోక్షంగా మీ స్వరూపానికి అన్వయించుకొని వింటూ ఉండాలి. అప్పుడే మీకు మోక్షం అనేది సిద్ధిస్తుంది. అంటే అన్ని దుఃఖాల నుండి మీకు విడుదల, జనన మరణ చక్రం నుండి మీకు విడుదల అప్పుడే కలుగుతుంది. అది కాబట్టి ఈ ఉపనిషత్తులు చెప్పే ఈ బోధను, ఈ ఆత్మజ్ఞానాన్ని ఇలా బాగా తెలుసుకుంటూ ఉండండి. తెలుసుకోవడమే కాకుండా విచారణ చేస్తూ ఉండండి. వింటున్నారు కదా? మీరంతకు మీరు విచారణ చేస్తూ ఉండాలి. ఏదో నా క్లాస్ వినడం కాదు. అవును కదా, తద్దూరే తద్వంతికే అంటుంది. అంటే మీకు మీరే కొత్త దృష్టాంతాలను వెతికి పట్టుకోవాలి. నేను మీకు కొన్ని చూపించాను, మీరు ఇంకా విచారణ చేసి ఇంకా మీరు దృష్టాంతాలను మీరే కనుగొనాలి. అది కదలకుండా ఉంటుంది, అదే సమయంలో కదులుతూ ఉంటుంది, అది దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఇలా మీరు తదేకంగా వీటి గురించి ఆలోచిస్తుంటే మీకు దృష్టాంతం అనేది దొరుకుతుంది. ఇక్కడ ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఆత్మయే నిమిత్త కారణము, అదే ఉపాదాన కారణము, రెండూ తానే అని చెబుతుంది. దీన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు చెప్పండి? అంటే ఇక్కడ ఉపాదాన కారణము అంటే మెటీరియల్ కాస్, నిమిత్త కారణము అంటే ఇంటెలెక్చువల్ కాస్. ఇప్పుడు ఒక కుమ్మరివాడు కుండను తయారు చేయాలంటే అక్కడ కుమ్మరివాడు నిమిత్త కారణం. ఆ బురద తర్వాత అదే కుండను తయారు చేయడానికి కావాల్సిన పదార్థం ఉంటుంది కదా, అది నిమిత్త కారణం కాదు, ఉపాదాన కారణం. వింటున్నారా? నేను మళ్ళీ చెప్తాను చూడండి. కుండను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉన్నాయే అవి ఉపాదాన కారణము. ఆ కుండను తయారు చేసే జ్ఞానం ఉంటుందే, ఆ జ్ఞానం కలిగిన కుమ్మరున్నాడే అతడు నిమిత్త కారణం. ఆ రెండూ కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఏది సృష్టి కావాలి? బ్రహ్మాండం అనే కుండ తయారు కావాలి. అలా తయారు కావాలంటే ఎవడు నిమిత్త కారణము, ఎవడు ఉపాదాన కారణము చెప్పండి? ఈ ప్రపంచం అనేది తయారు కావాలయ్యా. అంటే మరి ఆ నిమిత్త కారణం ఉపాదాన కారణాలు ఎవరై ఉండాలి చెప్పండి? మీరే చెప్పండి.
నా మాటలు వినిపిస్తున్నాయి అందరికీ? హలో, వినిపిస్తున్నాయి గురుగారు. ఆలోచిస్తున్నారా లేదా? సరే, ప్రకృతి గురుగారు. మన మన వేద శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆగండి ఒక్క నిమిషం. మన ఈ వేద శాస్త్రం ఏం చెప్తుందంటే, నాయన పరమాత్మయే నిమిత్త కారణము, ఆయనే ఉపాదాన కారణము, రెండూ ఆయనే అని చెప్తుంది. అది చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అది నిరూపించాలంటే మనకు ఒక దృష్టాంతం అనేది కావాలి. అది లేకపోతే అది ఎవరు కూడా నిరూపించలేరు. వింటున్నారా? కానీ మన మహర్షులు, మన వ్యాస మహర్షి, అలాగే మన ఆదిశంకరులు, అలాంటి మహాత్ములు నిరూపించారయ్యా. ఎందుకంటే వారు అలాంటి దృష్టాంతాన్ని పట్టుకున్నారు. ఏమని చెప్పారు? యదోర్ణ నాభిహి అంటే వారు ఏంటంటే సాలెపురుగును ఉదాహరణగా చూపించారయ్యా. సాలెపురుగు అదే ఆ సాలెపురుగు గొప్పతనం తెలుసా మీకు? సాలీడు. చెప్పండి, దాని గొప్పతనం ఏమిటి? అది దారము. అది కట్టుకుంటుంది కదా, ఒక గూడు కట్టుకుంటుంది కదా. దేంతో కట్టుకుంటుంది గూడు ఆ సాలెపురుగు? చెప్పండి, దేంతో కట్టుకుంటుంది గూడు? తనలోంచి వచ్చిన దారంతోనే. తన లాలాజలం నుండి వచ్చిన దారంతోనే అది గూడు కట్టుకొని అందులోనే నివసిస్తుంది. తర్వాత అందులోనే లైవ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు దాని సృష్టికి ఆ సాలెపురుగు నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? ఏమైంది చెప్పండి? రెండు తానే. అంటే ఆ సాలెగూడును ఎలా కట్టాలి అనే జ్ఞానము దానికే ఉంది, దానిలోనే ఉంది. అలాగే ఆ సాలెగూడు కట్టడానికి కావలసిన పదార్థము దానిలోనే ఉంది. చూడండి అయ్యా, మామూలు వాళ్ళకు ఈ దృష్టి కలుగుతుందా? సాలీని చూడగానే వెంటనే భయంతో కేక వేసి పక్కకు వచ్చేస్తారు, లేదా భయపడకపోయినా అసలు ఏదో అలా చూస్తారు, ఇలా వెళ్ళిపోతుంటారు. కొందరైతే చంపేస్తారు. కానీ అందుకనే జ్ఞానుల దృష్టి వేరు, అజ్ఞానుల దృష్టి వేరు. చూడండి, అది చెప్పగానే ఈ మిగతా మతాల వారు, ఈ మిగతా సిద్ధాంతవాదులందరూ కూడా నమస్కరించారంట వ్యాస మహర్షికి, అలాగే ఆదిశంకరులకు. అందుకనే అండి దృష్టాంతం అనేది చాలా ముఖ్యం. అందుకనే మన ఈ అద్వైత సిద్ధాంతం అంతా దృష్టాంతాలను ఆధారంగా చేసుకునే ఉంటుంది. ఏదో ఇదంతా కూడా కల్పితం కాదు. సర్వం కల్విదం బ్రహ్మ అనేది కల్పితం కాదు. అహం బ్రహ్మాస్మి అనేది కల్పితం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సత్యం, వాస్తవం. కానీ ఈ విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల అవన్నీ కల్పితాలైపోయి. చూడండి ఎంత దారుణమైన విషయం ఇది. అందుకనే ఈ వేదాంతాన్ని బాగా స్టడీ చేయాలి, ఉపనిషత్తులను బాగా స్టడీ చేయాలి. అలా స్టడీ చేయాలంటే ఆదిశంకరుల భాష్యాన్ని బాగా స్టడీ చేయాలి. అప్పుడే మనకు సత్యం అనేది తెలియబడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టికి నిమిత్త కారణము, ఉపాదాన కారణం ఎవరు? చెప్పండి అయ్యా. పరమాత్మ. చెబుతారు, కరెక్ట్ చెప్పండి. ఇదంతా ఇప్పుడు చూసారు, ఇప్పుడు కూడా మీకు పరోక్ష దృష్టి ఉంది. ఇంకా డైరెక్ట్ చెప్పాలి, ఎవరు కారణము? మన మూల స్వరూపం ఆత్మస్వరూపం. నేను అని చెప్పాలి. కాబట్టి ఈ సృష్టికి, మొత్తం ఈ జగత్తుకు నిమిత్త కారణం, ఉపాదాన కారణం ఎవరు అంటే నేను అంటే మళ్ళీ ఈ శరీరం కాదు, అహం స్ఫురణ. కాబట్టి మీలో మీ అహం స్ఫురణకు జ్ఞానశక్తి ఉంటుంది, ఇచ్ఛాశక్తి ఉంటుంది, క్రియాశక్తి ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానశక్తిని ఆధారంగా చేసుకుని
ప్లానింగ్ చేయగలదు, ఇచ్ఛాశక్తిని ఆధారంగా చేసుకొని సంకల్పించగలదు, క్రియాశక్తిని ఆధారంగా చేసుకొని పదార్థాన్ని సృష్టించి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలదు. అది కాబట్టి ఆత్మశక్తి లేదా స్ఫురణ యొక్క శక్తి. ఈ రెండు వేరా అంటే ఒక్కటే. వినడానికి చెప్పడానికి రెండుగా ఉన్నాయి కానీ నిజానికి అవి ఒక్కటే. కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక రేపు మీకు తర్వాతి మంత్రం గురించి వివరిస్తాను. ఇప్పుడు చెప్పిన విషయాల్లో మీకు ఏదైనా సందేహం ఉంటే అడుగుతూ ఉండండి. వింటున్నారా? ఈ ముఖ్యంగా మీ పుస్తకంలో ఈ పాయింట్స్ రాసుకుంటూ ఉండండి. ఇవన్నీ నేను చెప్పాను. నేను ఈ పదాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను, అవి రాసుకోవాలి. ఏజత్ అంటే ఏమని చెప్పాను? కొత్త వాళ్ళు చెప్పండి. ఏజత్ అంటే ఏమని చెప్పాను? చెప్పండి. ఏజత్ అంటే ఏమని చెప్పాను? ఏమయ్యా ఇంత అన్యాయం అయిపోయారు? కదిలేది. అనేజత్ అంటే కదలనిది. అలాగే ఇంకా చెప్పాను మీకు. చెప్పాను కొన్ని చెప్పండి. లోకాలంటే ఏమని చెప్పాను అర్థము చెప్పండి. లోకాలంటే లోకాలంటే శరీరాలు లేదా కర్మ ఫలాన్ని ఎక్కడైతే అనుభవిస్తారో అది లోకం. ఇలా నేను చాలా పదాలకు అర్థం చెప్పాను, అది మర్చిపోవద్దు. తర్వాత ఆత్మహనోజనాహ అంటే ఏమని చెప్పాను చెప్పండి. తమ ఆత్మను హత్య చేసుకోవడం అంటే ఏమని చెప్పాను అర్థము చెప్పండి. ఇవన్నీ కూడా మర్చిపోవద్దు. ఆత్మజ్ఞానము తెలుసుకోకుండా ఉండడం. మీరు మీ ఆత్మను హత్య చేసుకోవడం అంటే మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఉండడం. ఒకవేళ తెలిసినా దాని కొరకు సాధన చేయకుండా ఉండడం. అలా చేస్తే మీరు మీ ఆత్మను హత్య చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక మీదట హత్య చేసుకోకండి. హత్య చేసుకోకుండా మీ ఆత్మను ఉద్ధరించుకుంటూ ఉండండి. అది ఇప్పుడు నా సత్సంగం క్లాసులో ఎందుకు వింటున్నారు? మీరు దేనికోసం వింటున్నారు చెప్పండి. దేనికోసం వింటున్నారు? ఆత్మను ఉద్ధరించుకోవడానికి. మీ ఆత్మను అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసము. ఉద్ధరేత్ అంటే అర్థం ఏమిటి? ఉద్ధరణ అంటే పైకి లాక్కోవడం. ఉద్ధరేత్ అంటే పైకి లాక్కోవాలి. మిమ్మల్ని మీరు దేని నుండి పైకి లాక్కోవాలి? దేహభావం నుండి సాక్షిభావం వరకు పైకి లాక్కోండి. దేహభావం నుండి పైకి లాక్కోండి. నేను ఈ దేహాన్నే అనే భావన నుండి నేను సాక్షిని లేదా నేను అహంస్ఫురణని అనే భావానికి మీ పైకి లాక్కోండి. అది దాన్ని ఉద్ధరణ అంటాం. ఇలా ప్రతిక్షణం భావన చేస్తూ నేను శరీరాన్ని కాదు నా శరీరానికి సాక్షిని అనే భావన చేస్తూ గమనికలో ఉంటూ మీరు మీ పనులు చేసుకుంటూ ఉద్ధరింపబడండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారు మంత్రాల గ్రూప్ లో పెట్టండి. ఓం అరుణాచల్.